Hi everyone. First of all, trailer looks very promising. Second half edit lo unde bro hit 3. ఆ టెన్షన్ రక్తం దాంట్లో నుంచి సడన్గా బయటకు వచ్చి ఒక చాలా ఇంత డ్రామా ఉన్న ఒక అమేజింగ్ ట్రైలర్ చూస్తున్న ఫీలింగ్. ఇట్ ఈస్ వెరీ ఫుల్ఫిల్లింగ్ యాక్చువల్లీ. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ దిస్ మూవీ. ఆల్ ద టెక్నీషియన్స్ అందరూ టాప్ నాచ్ వర్క్ చేసినట్లు అనిపిస్తుంది. విజయ్, దినేష్ గారు, విఠల్ గారు, సుమయ్య, the production team, everybody, it looks like everybody is on the A game with this project. I'm so happy that it has come out so well. నాని సార్ నాకు హిట్ 3 షూట్ చేసినప్పుడు చాలాసార్లు కోడ్ గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. టీజర్ చూసినప్పుడు అర్థమవుతుంది వై హీ స్పోక్ సో మచ్ అని. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఇన్ అడ్వాన్స్. జగదీష్ నీకు ఒక విషయం చెప్దామని వచ్చా. వాల్ పోస్టర్, you won't get a better production house than this to make your debut. Okay, and ఈ పాటికి నువ్వు రియలైజ్ అయిపోయి ఉంటావు. జస్ట్ గివ్ మీ 2 minutes, I'll just tell one incident and so you know what it is like. ఇప్పుడు దాకా జరిగిన జర్నీ ఒకటి. ఓకే, నీ సినిమా అయిపోయిన తర్వాత నువ్వు ఎవరి నీడలో ఉన్నావు, నీ చేతిలో ఎవరి చేయి ఉంది అన్న గ్రావిటీ ఏంటన్నది నీకు కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. అది నేను చాలా నిర్మోహమాటంగా చెప్పుకోగలుగుతా. మై లాస్ట్ అవుటింగ్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, it was not a great experience for me because I failed big time. And చాలా ఇష్టమైన వెంకీ సార్కి నేను డెలివర్ చేయలేకపోయాను అన్న ఒక బాధతో చాలా డౌన్లో ఉన్నప్పుడు ఐ డెంట్ నో వాట్ టు డూ. ఎఫర్ట్ పెట్టాము, 100% ఎఫర్ట్ పెట్టాము, ఇట్ డెంట్ వర్క్అవుట్. వాట్ టు డూ అన్న ఒక కన్ఫ్యూజన్. మనమందరం డైరెక్టర్స్, వీఆర్ ఆల్ వెరీ వల్నరబుల్ క్రీచర్స్, రైట్? ఒక 1 year 2 years ఒక క్రాఫ్ట్ మీద కష్టపడి జనాలకి చూపించినప్పుడు అది నచ్చినప్పుడు సంథింగ్ వెంట్ రాంగ్, వీ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. ఒక కన్ఫ్యూజన్లో ఉంటాం. ఆ టైంలో ఎవరు ఫోన్ చేసినా సరిగా మాట్లాడరు. ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ అ లిటిల్ ఆక్వర్డ్ అబౌట్ ఇట్, రైట్? అప్పుడు నాకు ఫోన్ చేశాడు ఆ మనిషి. ఓన్లీ 1 phone call. హి సైడ్, శైలేష్ ఏం చేస్తున్నావు? ఏం లేదు బ్రో, ఏం చేయాలో తెలియట్లేదు, దా అన్నాడు. బయలుదేరి వెళ్ళా. హాఫ్ అన్ అవర్ హీ స్పోక్ టు మీ, జగదీష్, అండ్ ఐ టెల్ యూ, నేను ఇంకా ఎన్ని సినిమాలు చేస్తానో తెలియదు, హిట్ సినిమాలు చేస్తానా, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. బట్ కింద పడ్డ ప్రతిసారి నాకు మళ్ళీ లెగవడానికి కావాల్సిన ఎనర్జీ ఇచ్చిన హాఫ్ అన్ అవర్ అది. So that is what he takes care of his directors like that. So no, cheyi vadala maku, aa cheyi lifeline. Okay, so all the best to you and welcome to the Wall Poster family, because వాల్ పోస్టర్లో నా 3వ సినిమా చేస్తున్నా ఇప్పుడు. సో మీ అందరికంటే వాల్ పోస్టర్తో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. ఆస్థాన డైరెక్టర్ని అయిపోయా వాల్ పోస్టర్లో నేను. బట్ వెల్కమ్ టు వాల్ పోస్టర్ ఫ్యామిలీ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కోట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ గారు. సచ్ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ ప్రశాంత్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రశాంత్ గారు, ఒక క్వశ్చన్ అడగొచ్చా? అక్కడ నించోబెడదాం అనుకున్నాం కానీ ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి. ప్రశాంత్ వర్మ యూనివర్స్లో చాలా కథలు ఉన్నా ఇంకా నానితో ఒక సినిమా తీయలేదు, ఎందుకు? అందరికీ నమస్కారం అండి. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందా లేదా? ఈ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ లేదా? సరే అయితే నేను పక్కపోతున్నా. సో అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ట్రైలర్ చాలా చాలా గ్రిప్పింగ్గా ఉంది అండ్ ఐఎమ్ షూర్ మూవీ కూడా అంతే ఎంగేజింగ్గా ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఫస్ట్ వాల్ పోస్టర్ సినిమాలో నన్ను డైరెక్టర్గా నాని గారు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దాని తర్వాత శైలేష్ కానీ, దీప్తి గారు అండ్ నవ్ రామ్ జగదీష్. సో ఇలాంటి ఎంతోమంది యంగ్ టాలెంట్ని నాని గారు ఎంకరేజ్ చేస్తూ మూవీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఆ సినిమాలు ఎలాగైతే ప్రీవియస్ ఫిల్మ్స్ క్రిటికల్లీ అండ్ కమర్షియల్లీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో, ఈ సినిమా కూడా అలాగే చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ కోఇన్సిడెంటలీ ఈరోజు మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ స్పీకింగ్ టు వన్ ఆఫ్, అంటే నేను పీవీసీలో ప్రొడ్యూస్ చేస్తున్న మూవీస్లో ఒక డైరెక్టర్తో నేను చెప్తున్నాను, నాకు ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నానిగారు టోల్డ్ మీ దిస్ అని చెప్తున్న టైంలోనే కరెక్ట్గా నానిగారి నుంచి కాల్ వచ్చింది ఈవెంట్ గురించి. సచ్ ఎ కోఇన్సిడెన్స్ అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్ అండ్ నాట్ జస్ట్ యాజ్ అ పర్సన్, యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ టెక్నీషియన్, అన్ని రకాలుగా కూడా
మనం మనకి ఇండస్ట్రీ ఏమి ఇచ్చింది అండ్ మనం ఇండస్ట్రీకి ఎంత ఇవ్వాలి అనేది నేను చాలా నేర్చుకున్నాను నాని గారి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు, ప్రశాంతి గారు ఫర్ ఎంకరేజింగ్ మీ విత్ మై ఫస్ట్ ఫిల్మ్. అండ్ టుడే ఈరోజు నేను మీ ముందు నుంచి ఇలా మాట్లాడుతున్నాను, ఒక యూనివర్స్ క్రియేట్ చేయగలుగుతున్నాను. నేను కానీ శైలేష్ కానీ హీఈస్ క్రియేటింగ్ వన్ మోర్ యూనివర్స్ అండ్ దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ నాని గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హనుమాన్, జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ నాగశ్విన్ గారు. హాయ్ అండి. హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ ఫస్ట్ టీమ్ అందరికీ, యాక్టర్స్కి, టెక్నీషియన్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. ఫీల్స్ ఒక స్పెషల్ ఈవెంట్లా ఉంది. అంటే ఆల్మోస్ట్ బిహైండ్ ద సీన్స్ ఆఫ్ కోర్ట్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో, ఆల్మోస్ట్ ఒక ఫుల్ లెంత్, లైక్ జస్ట్ ఎవ్రీబడీస్ స్టోరీ, ఎవ్రీబడీస్ ప్యాషన్. అమ్మో, దట్ వాజ్ అమేజింగ్. దట్ వాజ్ గ్రేట్ జస్ట్ టు సీ సో మచ్ ఎనర్జీ కదా, లైక్ సో అంటే ఫ్రెష్నెస్ అంటాం కానీ లైక్ జస్ట్ టు సీ బోత్ ఆఫ్ దెమ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ డాన్స్ వెన్ యూ గైస్ ఆర్ పర్ఫార్మింగ్. అండ్ అంటే యూ కాంట్ యాక్ట్ అవుట్ ఫ్రెష్నెస్ అనమాట, అది ఉంటుంది అంతే. సెకండ్ సినిమా చెప్పలేము, బట్ ఇట్స్ అమేజింగ్, ఇట్స్ గ్రేట్. అండ్ యా, ద హోల్ డైరెక్షన్ టీమ్, ఇట్ ఈస్ అమేజింగ్ జస్ట్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ ఫర్ దీస్ couple of hours. అండ్ అంటే ఇట్ జస్ట్ రిమైండ్స్ మీ ఒక ఫస్ట్ సినిమాకి ఎంత స్పెషలో, బికాజ్ ఐ వాజ్ సిట్టింగ్ రైట్ నెక్స్ట్ టు జగదీష్. అండ్ ఆ ట్రైలర్ అన్ని లైట్లు ఆఫ్ చేసేసి ట్రైలర్ చూసిన తర్వాత లైట్లు ఆన్ చేసిన వెంటనే ఐ వాజ్ లుకింగ్ అట్ హిమ్. అండ్ దట్ ఫీలింగ్ లైక్ టు సీ ద హోల్ క్రౌడ్ క్లాపింగ్. అండ్ యునో, ఫస్ట్ టైమ్ అన్ ఆడియన్స్ హెస్ సీన్ యువర్ వర్క్ హూస్ నాట్ యువర్ టీమ్ ఆర్ యువర్ ఫ్యామిలీ కదా. సో ఇట్స్ very special. 10 years back I was in the same position, oka pre-release event Evade Subramanyamki, almost exactly 10 years ago, and we were there almost ikkade JRC na actually ikkade venakale నాకు కూడా ఒక కోట్ వేశారు ఆ రోజు, నేను ఎప్పటికీ మర్చిపోలేదు. yeah correct, ఇన్సులేషన్ మొత్తం చచ్చిపోతానేమో అనుకున్నాను ఆ రోజు. JRC వచ్చి 10 years అయింది. వావ్. అండ్ యా, అప్పటి నుంచి నేను ఒక 2 సినిమాలు డైరెక్ట్ చేశాను, ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాను. నాని గారు ఒక ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 20 మూవీస్ చేశారు. ఐ ఆల్వేస్ యూస్ టు వండర్ లైక్ హౌ ఇస్ ఈ సో ఫాస్ట్, హౌ ఇస్ ఈ డూయింగ్ సో మెనీ థింగ్స్, ఎలా చేస్తున్నారని అడిగాను చాలాసార్లు. అండ్ ఐ జస్ట్ రియలైజ్డ్ it's not just him, and it's just along with him all of these people right now, so many new directors, all of us on this stage, so many new actors he's giving a chance to. So it's just amazing. It's అది లెగసీ అని ఒక వర్డ్ వాడావు, ఐ డోంట్ నో, బట్ ఐ థింక్ ఇట్స్ అన్ అమేజింగ్ వర్డ్. అండ్ ఐ థింక్ ఐ డోంట్ నో, జస్ట్ ఫినిష్ ఇట్ ఆఫ్ బై సేయింగ్ లైక్ ద వెరీ ఫ్యూ యాక్టర్స్ హూ కమ్ విత్ నో బ్యాకింగ్, యునో, లైక్ అండ్ హూ మేక్ మూవీస్ బికమ్ గ్రేట్ యాక్టర్స్ ఆర్ హూ బికమ్ great producers, and very few who are both, and Nani is literally one of a kind. And I wish this movie is a massive success. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ వదల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మాట్లాడటమే చాలా తక్కువ మాట్లాడతారు కాబట్టి మీకు ఒక క్వశ్చన్. మీరు ఈ మధ్య బాంబ్ బ్లాస్ట్లు, రక్తపాతం ఏదో ప్లాన్ చేశారంట, మీ మీద కొన్ని కేసులు నమోదయ్యాయి, ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర. అమ్మా, ప్రూఫ్ ఒకసారి ప్రవేశపెట్టండి. రక్తపాతం ప్రూఫ్ ఒకసారి ప్రవేశపెట్టండి. ప్రూఫ్ ప్లీజ్, పిక్చర్ ప్లీజ్. అక్కడ ఇది వాట్ ఈస్ దిస్ అండి? చిరంజీవి గారి చేతికి అంత రక్తం అంటించారేంటి మీరు? అందులోనూ వాల్ పోస్టర్ సినిమా నుంచే కదా? యునానిమస్. సేమ్. సో ఎస్, ఇప్పుడు మీరు అటు తిరగచ్చు. అలాగే మీ మీద మనుషులే కాకుండా అన్ని పక్షులు పగబట్టాయి, ఎందుకంటే మీరు కాకికి మాత్రం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని. దీని గురించి కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడేం. ఇంకొకటి పర్సనల్ క్వశ్చన్, నాన్నగారికి అంత ఒత్తైన జడ ఎలా వచ్చిందని? ఇది కూడా మీరు చెప్పారు, నాకు తెలుసు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నీ చెప్పేయండి. థ్యాంక్ యూ. అదిగో అక్కడ ప్యారడైజ్ వచ్చింది రోయ్. లాస్ట్ 10 days నుంచి అంతా నానిమయంగానే ఉంది కంప్లీట్గా. ఓకే, ఎస్ శ్రీకాంత్ గారు ప్లీజ్. అందరికి నమస్కారం. ఫస్ట్గా కోర్ట్ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాని అన్న అన్నీ బాగానే ఉన్నాయి అంటాడు, బట్ ఆయన ఫేస్ చెప్తూ ఉంటుంది ఇది నిజంగానే నాని. కోర్ట్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా
చాలా నాకు అర్థమవుతుంటుంది ఇది నీ అమ్మాయి ఇది అద్రిపేంద్ర సినిమా అని. సో రోషన్, శ్రీదేవి నాకు దసరా షూట్ చేసేటప్పుడు నేను ఏదో రాసేసుకుంటూ ఉంటాను. బట్ కీర్తి నాని అన్న వాళ్ళిద్దరూ కరెక్ట్గా క్యారెక్టర్లో ఉండేవాళ్ళు. ఆ ఫీలింగ్ నాకు ట్రైలర్ చూస్తుంటేనే వీళ్ళిద్దరిలో అది కనిపించింది. అంటే వీళ్ళిద్దరు ఏదో కెమెరా తింటున్నారు నాయన అని. సో యా, అది దర్శి అన్న, నీ మల్లేశం సినిమా ఆల్మోస్ట్ ఇంకా లూప్ వేసా థియేటర్లో. మల్లేశంకి చాలా పెద్ద ఫ్యాన్. థ్యాంక్స్ అన్న, అట్లాంటి సినిమాలు ఇంకా చేస్తావు అని అనుకుంటున్నాను. విజయ్ గారు, మీ బేబీకి హ్యూజ్ ఫ్యాన్. మీకు ఫోన్ కూడా మాట్లాడినట్టున్నా బేబీ సాంగ్స్కి. ఎట్ ది సేమ్ టైం కోట్ కూడా ఈ పాట నాకు చాలా నచ్చింది. పూర్ణ లిరిక్స్ మొన్న కలిశాను నేను మనోడిని. అనురాగ్ అన్న బిగ్ ఫ్యాన్. సమీరా గారు థ్యాంక్ యూ అండి. మిగిలిన వాళ్ళందరూ వెనకాల ఉన్నారు. డైరెక్టర్ జగదీష్, ఆల్మోస్ట్ నేను దసరా రిలీజ్ అయిన రోజు ఒక విధ్వంసం చూసిన నా ఫోన్లో. అంటే ఎక్కడెక్కడి నుంచో ఏం అర్థమయ్యేది కాదు. నీకు కూడా నాలాగా మెంటల్ ఎక్కిపోవాలని అనుకుంటున్నాను. జగదీష్ అంతే, కంగ్రాచులేషన్స్, బ్లాక్ బస్టర్ అవ్వాలి. థ్యాంక్ యూ నాని అన్న. థ్యాంక్స్ అన్న. Thank you, Srikanth garu. Thank you. Yes, and Darshi, Priyadarshi, to please speak now. I know, తొందరగానే ముగిస్తా. మీరు ఇందాక ఏవి చూసారు కదా, నేను చూస్తుంటే నేను కూడా ఏవి చూస్తున్నప్పుడు నాకు కూడా చాలా రోజులు అయిపోయింది ఇవన్నీ సినిమాలు వచ్చి. అండ్ మెల్లగా హీరో 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 అంటుంటే నాకు కూడా ఇట్లా ఒకసారి ఇట్లా నిజంగానే హీరో అయినమా అన్నట్టు అనమని అనలే, చెప్తున్నారా నాయన అది అయిందని నేను చెప్తున్నాను. మాట్లాడుతూ అసలు టైం లేదు, టైం భోజనం చేసి టైం అయింది మీ అందరికీ, ఐ అండర్స్టాండ్. బట్ బలగం అయిన తర్వాత ఏం చేయాలో చాలా ఇట్లా ఒక బ్లాంక్ స్టేట్లు ఉండే. అండ్ అప్పుడు నాని కలిసిన నేను, అన్న ఏం చేయాలన్నా అన్నారు ఇట్లా అందరు హీరో హీరో కథలు అట్లా తీసుకొస్తున్నారు అంటే సరే ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏమో అన్న నాకు కూడా పెద్దగా అర్థం కావట్లేదు. అందరు హీరోలు అంటే ఇట్లా కత్తులు పట్టుకుంటున్నారు, లేకపోతే రాడ్లు పట్టుకుంటున్నారు, గన్నులు పట్టుకుంటున్నారు, నేను ఏం చేయాలి నాకు అర్థమవుతలే అంటే సరే నేను ఇప్పుడు కత్తి పట్టుకున్నా, అదొక లా కొడుకు కదా, అది నువ్వు పోయి ఒక పెన్ను బుక్ పట్టుకో, నువ్వు లాయర్ నా కొడుకు అవుతావు. అట్లా కోర్టు స్టార్ట్ అయింది. సో నాని అన్న థ్యాంక్ యూ సో మచ్. నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా ఇవన్నీ తక్కువ. ఇవాళ ఇక్కడ ఉండడానికి నేను కానీ జగదీష్ కానీ మా టీం అందరం ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం నువ్వు, ప్రశాంతి గారు, అలాగే దీప్తి అక్క. మీరు ఉన్నందుకు, మా వెనకాల ఉండి మమ్మల్ని ఇట్లా ముందుకు నడిపిస్తున్నందుకు సదా థ్యాంక్స్ ఫర్ లైఫ్. ఇక చెప్తా ఉంటాంలే మెల్లగా థ్యాంక్స్ అన్న, మళ్ళీ ఇట్లా ఇంకొక 20-30 years తర్వాత కూడా అన్న అప్పుడు ఆ సినిమా చేసినాం చాలా థ్యాంక్స్ అన్న, మళ్ళీ అట్లాంటిది ఇంకోటి చేద్దామని ఐ విల్ అగైన్ కమ్ విత్ సంథింగ్. ఈ చిత్ర బృందం ప్రతి ఒక్కరు ఆయన మనం మళ్ళా సక్సెస్ మీట్లో ఎందుకు అప్పుడే ఎందుకు ప్రతిగా ఎక్కువ మీ గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే పని చూపించి మాట్లాడడంలో ఉండే ఆ కిక్కు వేరు ఉంటుంది. సో ఐ లవ్ యూ ఆల్. అండ్ మీరు అంత గొప్పగా చేశారు కాబట్టి వాళ్ళ నేను మీ స్థాయిలో మీలాగా నేను గొప్పగా చేయగలను. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, అసిస్టెంట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ పర్సన్స్, ఇక ఎడిటింగ్, ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా చాలా థ్యాంక్స్. నాకు కూడా అమ్మో మాటలు వస్తలేవు. నాకు ఇందాక దట్ వన్ లిటిల్ విజువల్ నేను ఇట్లా సడన్గా ఇట్లా కెమెరా తిరిగి చూసినప్పుడు ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, నాగశ్విన్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, శ్రీకాంత్ ఓడేలా, దేవకట్ట గారు, ఇట్లా అందరు ఇట్లా ఇంతమంది గెస్టులు చూసుకుంటూనే ఇట్లా లెక్కలేసుకుంటున్నా 1, 2, 3 మొత్తం 5,000 కోట్లు ఇక్కడే ఉన్నాయి ఒక
ఒక ఫ్రంట్ రోలోనే మొత్తము. అండ్ ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ నాని అన్న కోసం వచ్చి మాట్లాడుతుంటే ఇట్ ఫెల్ట్ సో ప్రౌడ్. సో వీళ్ళందరూ నాని అన్న ప్రోడక్ట్స్ అనే దాంట్లో కూడా నేను నాని అన్న తమ్ముడని చెప్పుకుంటా నేను కూడా. అది నాకు ఎక్కువ గర్వాన్ని ఇస్తుంది. సో నాని ప్రెజెంట్స్ ప్రియదర్శి ఇన్ కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి 14వ తారీఖు థియేటర్లలో వస్తున్నది. ఇది కూడా ఒక సూపర్ హీరో కథ లాంటిదే. అది ఆ కోట్ వేసుకున్న ప్రతిసారి నేను ఒక బ్యాట్మెన్ లాగా ఫీల్ అవుతుండే. అండ్ ప్రతిసారి బుద్ధిబలంతో ఏదైనా చేయొచ్చు. ఈ సమాజంలో ఒక సోషల్ ఈక్వాలిటీని వీటన్నిటిని చేయడానికి లాయర్లు ఎంతో కష్టపడుతుంటారు. ఎంతోమంది జడ్జెస్ మన దేశాన్ని ఇట్లా ముందుకు నడిపించి ఒక ఈక్వాలిటీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. సో వాళ్ళందరి కోసం నా సలాం, వాళ్ళకి ఈ సినిమా ఇది అంకితం. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. థియేటర్లో కలుద్దాం ఏప్రిల్ 14. మళ్ళీ సక్సెస్. ఇంకా థ్యాంక్ యూ. మీ డేర్ ఉన్నా సరే మళ్ళీ మాట్లాడదాం. మార్చ్ 14 కలుద్దాం. సారీ, మార్చ్ 14. జగదీష్, ఈ మూమెంట్ నేను మర్చిపోను. నాతో నిజం మాట్లాడించి ఆ కోర్టు సూట్ వేయించిన నీకు సదా రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మ్యాన్, యు ఆర్ మై బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను హీరోగా, సుమా గారు హీరోయిన్గా ఒక సినిమా కూడా చేస్తున్నాం. మేము ఒక సినిమా చేస్తున్నాము, హీరోగా హీరోయిన్ గానా అనేది మనం తర్వాత చూద్దాం. అది ఆ ప్రీ రిలీజ్ లో అప్పుడు మాట్లాడదాం. ఎస్, అప్పటి వరకు సస్పెన్స్. ఓకే, అండ్ ఫైనలీ ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు none other than, ladies and gentlemen, the natural star Nani garu. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సారీ పేరున. ఐ నో ఇట్ చాలా లేట్ అయిపోయింది, మీ అందరికీ చాలా ఆకలేసి ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. నువ్వు చేస్తావా? చిన్నపిల్లలు ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, మా డైరెక్టర్లందరికీ కూడా సారీ. మా టీం అందరూ బాధ్యత లేకుండా ఓన్లీ ప్రేమతో, ప్యాషన్తో మాట్లాడారు ఈరోజు. సో నేను ప్రొడ్యూసర్ కాబట్టి బాధ్యతగా తొందరగా ముగిస్తా. ఓకే. అండ్ మా వాళ్ళందరి గురించి స్పెషల్గా పేరున చెప్పడానికి నాకు బోల్డ్ అన్ని ఒకేషన్స్ ఉంటాయి. ఈ సినిమాకి 1-2 సక్సెస్ పార్టీలు, సక్సెస్ ఈవెంట్లు కూడా చేసుకుంటామన్న నమ్మకం నాకుంది. సో నేను ఇంకొక రోజు కోసం సేవ్ చేస్తా. బట్ ఒక్క విషయం మాత్రం చెప్తున్నానండి. ఐ డోంట్ నో, మీరు 14వ తారీఖు ఈ సినిమా మీరు మిస్ అవ్వకూడదని నాకు చాలా బలమైన కోరిక ఇది. దీన్ని ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు. ఐ డోంట్ థింక్ 16 సంవత్సరాలు నా కెరియర్లో ఎప్పుడు నేను ఇలా ఒక స్టేజ్ మీద ఎక్కి దయచేసి సినిమా చూడండి అని అడుగుంటాను. ప్లీజ్ దయచేసి 14వ తారీఖు థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని. మాకేదో ఒక సక్సెస్ వచ్చేయాలని, లేదంటే మేమేదో చాలా సంపాదించేయాలని కాదు. మీరు ఇలాంటి నా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాని మిస్ అవ్వకూడదు అని మీ అందరినీ బతిమాలుతున్నాను. 14వ తారీఖు మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉన్న అందరినీ, మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వెళ్ళండి. థియేటర్ బయటికి గర్వంగా వస్తారు. ఒక గొప్ప సినిమా చూసామన్న ఫీలింగ్తో వస్తారు. ఇంతగా మీకు అనిపించవచ్చు, ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని, అది అనిపించవచ్చు. మీకు నమ్మకం రావడానికి నాకు ఏం చెప్పాలో శైలేష్ సారీ. ఒకవేళ 14వ తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు. ఓకేనా? ఇంతకంటే బలంగా నేను చెప్పలేను. దీని మీద కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ డబ్బులు. బట్ చెప్తున్నా, 14వ తారీఖు యూ గో టు ద థియేటర్, యుల్ బి వెరీ వెరీ హ్యాపీ. నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. అందరు వీళ్ళ పర్ఫార్మెన్సెస్, ఈచ్ టెక్నీషియన్ చేసిన పని ఎందుకో మంచి, అసలు చాలా రోజుల తర్వాత, అంటే సినిమాల్లాగా బయట నుంచి చూస్తున్నామే, సినిమాల్లోకి దూరిపోయి వాళ్ళ ఇమోషన్స్తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో పాటు నవ్వి వాళ్ళతో పాటు ఏడ్చి మనం కూడా ఆ డార్క్ రూమ్ నుంచి బయటకు రాగానే ఇది కదా మన ప్రపంచం, మనం ఏంటి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయామని రియలైజ్ అవుతున్న మూమెంట్స్ చాలా తక్కువైపోయినాయి ఈ రోజుల్లో. అలాంటి ఒక మూమెంట్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అది మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని ఈరోజు ఇంతగా గట్టిగా చెప్తున్నాను. దయచేసి 14th రోజు కోర్ట్ చూడండి. అండ్ 14th వరకు మాత్రమే చూడమని చెప్తాను. ఆ తర్వాత మీరే చెప్తారు అందరికీ, నేను చెప్పను ఇంకా. అండ్ టు మై ఎంటైర్ టీమ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. మీరు వాల్ పోస్టర్ సినిమాకి నాకు అందరికీ ఒక చాలా స్పెషల్ సినిమాని ఇచ్చారు. అండ్ అంతకు మించి
తెలుగు సినిమాకి మనకి కోర్ట్ రూమ్ డ్రామాస్ పెద్దగా లేవు, ఉన్నా సరే గొప్ప కోర్ట్ రూమ్ డ్రామాస్ లేవు. ఐ థింక్ కోర్ట్ విల్ బి ద ఫస్ట్ గ్రేట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇన్ తెలుగు సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాలో ఉన్న ఇది ప్రొడ్యూసర్గా చెప్పట్లేదు, నాలో ఉన్న ప్రేక్షకుడు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు, మీ అందరికీ, మీ టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సారీ ఎక్కువ టైం తీసుకున్నాం టీం, ఎందుకంటే ఫస్ట్ సినిమా ఎక్కువ పర్టికులర్గా ఏదైనా ఒక సినిమాకి బోల్డ్ అంత ప్యాషన్, బోల్డ్ అంత లవ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రతి టీం మెంబర్ కూడా చాలా చాలా పంచుకోవాలనుకుంటారు. ఆ ప్రాసెస్లోనే కొంచెం లెంత్ ఎక్కువైంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ ఇద్దరు బ్యూటిఫుల్గా పాడారు, థ్యాంక్ యూ సో మచ్. And to everyone, thanks a lot. Thank you. See you all on March 14th. Court, State versus Nobody. Love you all. Thank you so much. Thank you.